T20 వరల్డ్ కప్లో గ్రూప్ దశ, సూపర్ 8 దశలు ముగిసిపోయాయి. 20 జట్ల నుంచి 16 జట్లు ఇంటికి వెళ్లిపోయాయి. టోర్నీలో ఇంకా 4 జట్లే మిగిలాయి. ఆ 4 జట్లు సెమీస్ మ్యాచ్ల్లో తలబడపోతున్నాయి. అయితే ఈ 4 జట్ల నుంచి ఫైనల్ చేరే జట్లేవి అనేది ఆసక్తికరంగా మారింది. కోల్కతాలో ఈ నెల 4న జరిగే తొలి సెమీస్లో సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ తలబడపోతున్నాయి. 5న ముంబైలో జరిగే రెండో సెమీస్లో భారత్, ఇంగ్లాండ్ తలబడపోతున్నాయి. సెమీస్ దశలో ఏ జట్టును తక్కువ అంచనా వేసే పరిస్థితి ఉండదు. మ్యాచ్లో వ్యూహాలను పక్కాగా అమలు చేసిన జట్లే విజయం సాధిస్తాయి. అయితే మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగిస్తే, ఒకవేళ పూర్తిగా సెమీస్ మ్యాచ్లు తుడిచిపెట్టుకుపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు ఫైనల్ చేరే జట్లేవి అనేది ఆసక్తి రేపుతోంది. సెమీఫైనల్ మ్యాచ్లకు వర్షం అడ్డుపడే సూచనలైతే లేనట్టుగానే వెదర్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. కానీ ఒకవేళ వర్షం పడితే రూల్స్ ఏం చెబుతున్నాయన్నదే హాట్ టాపిక్. సెమీస్ మ్యాచ్లకు రిజర్వ్ డేను ఐసీసీ కేటాయించింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరగకపోతే తర్వాతి రోజు నిర్వహిస్తారు. మ్యాచ్ ఆగిన చోటు నుంచి తర్వాతి రోజున ఆడిస్తారు. రిజర్వ్ డే కూడా మ్యాచ్ సాధ్యం కాకపోతే సూపర్ 8 దశలోని గణాంకాలు కీలకమవుతాయి. భారత్, ఇంగ్లాండ్ లెక్కలు చూస్తే సూపర్ 8 దశలో ఇంగ్లాండ్ దుమ్మురేపింది. తీర్మానం ఆడేసింది. సూపర్ 8 దశలో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచింది. పాకిస్తాన్, శ్రీలంక, న్యూజిలాండ్పై సత్తా చాటింది. 6 పాయింట్లు సాధించింది. తన గ్రూప్లో టాపర్గా నిలిచింది. భారత్ మాత్రం తన గ్రూప్లో 2వ స్థానంలో నిలిచింది. సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయింది. జింబాబ్వే వెస్టిండీస్పై గెలిచింది. సూపర్ 8 దశలో 4 పాయింట్లు సాధించింది. ఒకవేళ ముంబైలో జరగాల్సిన సెమీస్ రద్దయితే ఇంగ్లాండ్ ఫైనల్కు చేరుతుంది. సెమీస్లోనే భారత్ ఆట ముగిసిపోతుంది. తొలి సెమీస్కు సంబంధించి చూస్తే సూపర్ 8 దశలో సౌత్ ఆఫ్రికా ఎరగదీసింది. భారత్, జింబాబ్వే వెస్టిండీస్పై విజయం సాధించింది. 6 పాయింట్లు సొంతం చేసుకుంది. గ్రూప్లో టాపర్గా ఉంది. న్యూజిలాండ్ మాత్రం ఒక మ్యాచ్లో గెలిచింది. మరో మ్యాచ్ వర్షార్పణం అయింది. 3 పాయింట్లతో సెమీస్లో ఛాన్స్ దక్కించుకుంది. గ్రూప్లో సెకండ్ ప్లేస్లోనే న్యూజిలాండ్ నిలిచింది. ఒకవేళ తొలి సెమీస్ వర్షం కారణంగా రద్దయితే ఫైనల్కు సౌత్ ఆఫ్రికా దూసుకుపోతుంది. అయితే సెమీస్ మ్యాచ్లకు ఎలాంటి అంతరాయం కలగవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కావలసినంత T20 మజా దక్కాలని కోరుకుంటున్నారు. 2 సెమీఫైనల్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.